శ్రీరామచంద్రుని స్మరించే వారికి ఎట్లాంటి చెడు గ్రహాల బాధలు ఉండవని ఒక నానుడి తెలుపుతున్నది. అయితే గ్రహ బలం ఏమున్నది, రామానుగ్రహ బలం కావాలి కానీ అని రామభక్తుడైన రామదాసు తన కీర్తనలల్లా శ్రీరాముని కరుణను గురించి ఎంతగానో కీర్తించాడు. ఇక రామసుధ ఏంటో చూద్దాం. రామనామాన్ని జపించే వారికి భయం ఉండదు. రామనామ జపం సమస్త తాపాలను నివృత్తి చేసే ఏకైక ఔషధం. రామనామం త్రిమూర్తులకు ప్రతీక. రామనామం మోక్షదాయకం, మోక్షకారకం. నిధి కన్నా రాముని సన్నిధే మిన్న. సకల సద్గుణ నిలయుడు శ్రీరాముడు. శ్రీరామ నామస్మరణే ముక్తికి మార్గం. మూర్తీభవించిన ధర్మమే శ్రీరాముడు. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. సీత వల్ల భూలోకం పావనమైంది. రామ సంకీర్తన జరిగే చోట హనుమంతుడు ఉంటాడు. ముల్లోకాల్లో రాముని వంటి పురుషోత్తముడు లేడు. స్త్రీలు ప్రణవము అంటే ఓంకారం చెప్పే బదులు రామ అని రాస్తే సరిపోతుంది. ప్రతిరోజు రామనామ జపం చేస్తూ రామనామం రాస్తూ ఉంటే మనశ్శాంతి కలుగుతుంది. ఓ రామ, నీ నామం ఎంతో రుచిరా. నామమాత్రం చేతనే మన సకల పాపాలు హరింపజేసేది శ్రీరామనామం. శ్రీరామ రామ రామేతి రమా రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీ రామనామ వరాననే.